హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రం చూద్దాం. ప్రణాళిక సంఘం రష్యా నుండి రూపొందించబడింది. దీన్ని అక్కడ రష్యాలో స్టాలిన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది 1928లో స్టాలిన్ ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని మార్గదర్శకంగా తీసుకొని మన భారతదేశంలో ప్రణాళిక సంఘ పితామహుడిగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఉన్నారు. 12 పంచవర్ష ప్రణాళికలు అనేటివి మన భారతదేశంలో రూపొందించడం జరిగింది. ఆ తర్వాత ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అయితే ఆ తర్వాత నీతి ఆయోగ్య రావడం జరిగింది. మరి దీంట్లో ఉన్న కొన్ని ముఖ్యాంశాలు మాత్రం ఈరోజు చూద్దాం. 1966 నుంచి 69 వరకు ప్రణాళిక విరామం, ప్లాన్ హాలిడే అంటారు దీన్ని. ప్రణాళిక విరామం, ప్లాన్ హాలిడే 66 నుంచి 69 వరకు వార్షిక ప్రణాళికలు ఉన్నాయి. ఇప్పుడు 3వ పంచవర్ష ప్రణాళిక తర్వాత విరామం అనేది ఏర్పడింది. యాక్చువల్గా ప్రణాళికలు అనేటివి 1951 నుంచి 56 వరకు మొదటి పంచవర్ష ప్రణాళిక స్టార్ట్ అయింది కదా. అయితే 3వ పంచవర్ష ప్రణాళిక తర్వాత ఇక్కడ విరామం అనేది రావడం జరిగింది. ఇక్కడ వార్షిక ప్రణాళికలు అనేటివి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1978 నుంచి 80 రూలింగ్ ప్లాన్ అంటే నిరంతర ప్రణాళిక, దీన్ని గున్నార్ మిగతాలు దీన్ని రూపొందించారు. స్వీడన్లో మొరార్జీ దేశాయ్ మన దేశంలో ప్రవేశపెట్టారు. మొట్టమొదటిసారిగా స్వీడన్లో ఇలాంటి ప్రణాళికను ప్రవేశపెట్టడం జరిగింది. రూలింగ్ ప్లాన్ అనేది నెదర్లాండ్స్లో మొట్టమొదట ప్రవేశపెట్టారు. స్వీడన్ అండ్ నెదర్లాండ్స్లో మొట్టమొదటి దీన్ని ప్రవేశపెట్టారు. 1990-92 ఎల్పిజి గ్యాప్ అంటే ప్రణాళిక సెలవు అంటారు దీన్ని. అన్అఫీషియల్ ప్లాన్ హాలిడే అని కూడా అంటారు. 1991 తర్వాత ఇండికేటివ్ ప్లాన్స్గా రావడం జరిగింది. ప్రణాళిక సంఘం మార్చి 15, 1950లో ఏర్పడింది. మార్చి 15, 1950లో ప్రణాళిక సంఘం అనేది ఏర్పడింది. అయితే ఏ సంవత్సరంలో దేనికి, ఏ పంచవర్ష ప్రణాళికకు దేన్ని ఇంపార్టెన్స్ ఇచ్చారో మనం చూద్దాం ఫ్రెండ్స్. 1951 నుంచి 56 వరకు వ్యవసాయ ప్రణాళిక అని అంటారు. ఎందుకంటే అగ్రికల్చర్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భారీ నీటిపారుదలకు కూడా ఇచ్చారు. 1956 నుంచి 61 వరకు పారిశ్రామిక ప్రణాళిక, నెక్స్ట్ ఇండస్ట్రియల్ ప్లానింగ్ అంటారు రెండవదాన్ని. 1961 నుంచి 66 వరకు స్వయం సమృద్ధి బ్యాలెన్స్డ్ ప్లాన్, దీన్నే స్వయం సమృద్ధి, దీన్నే ఫెయిల్యూర్ అయిన ప్రణాళిక అని కూడా అంటారు. ఫెయిల్యూర్ అయింది 1961 నుంచి 66 వరకు ఉంది. కానీ ఆ తర్వాత వచ్చినాయి వార్షిక ప్రణాళికలు, ఇందాకే మనం చూసాం 66 నుంచి 69. అయితే మరి ఫెయిల్యూర్ ఎందుకు అయిందంటే 62లో చైనా వర్సెస్ ఇండియా యుద్ధం అనేది వచ్చింది. 1965లో పాకిస్తాన్ వర్సెస్ ఇండియాతోని యుద్ధం జరిగింది. అదేవిధంగా 1964లో జవహర్లాల్ నెహ్రూ గారు మరణించారు. 1966లో తాష్కెంట్లో లాల్ బహదూర్ శాస్త్రి కూడా మరణించడం జరిగింది. నెక్స్ట్ 1969 నుంచి 74 వరకు 4వ సంవత్సరం, 4వ పంచవర్ష ప్రణాళిక గ్రోత్ విత్ స్టెబిలిటీ. నెక్స్ట్ 1974 నుంచి 79 వరకు జరగాలి, కానీ 78 వరకు మాత్రమే జరిగింది. 74 నుంచి 78 వరకు మాత్రమే జరిగింది. 5వ పంచవర్ష ప్రణాళిక. 5వ పంచవర్ష ప్రణాళికలో ఒక సంవత్సరం ముందుగా నిలిచివేసిన ప్రణాళిక అని అంటారు. 5 సంవత్సరాలు లేనటువంటి ప్రణాళికనే 5వ పంచవర్ష ప్రణాళిక. ప్రణాళిక కేవలం 4 సంవత్సరాలు మాత్రమే జరిగింది. ఇందాకే చూసాంగా 78 నుంచి 80 వరకు గ్యాప్ అనేది రావడం జరిగింది. మళ్ళీ 6వ పంచవర్ష ప్రణాళిక 1980 నుంచి 85 వరకు 7వ పంచవర్ష ప్రణాళిక. దీంట్లో ఏమిచ్చారంటే అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగ నిర్మూలన కోసం 6వ పంచవర్ష ప్రణాళికను రూపొందించడం జరిగింది. నెక్స్ట్ 7వ పంచవర్ష ప్రణాళిక ఫుడ్ వర్క్ ప్రొడక్షన్ 1985 నుండి 90 వరకు. 88వ పంచవర్ష ప్రణాళిక హ్యూమన్ డెవలప్మెంట్ అంటే మానవాభివృద్ధి గురించి చేయడం జరిగింది 1992 నుంచి 97 వరకు. నెక్స్ట్ 9వ సోషల్ జస్టిస్ గ్రోత్ విత్ ఈక్వాలిటీ అందరికీ సమాన అవకాశాలు అనేటివి 1997 నుంచి 2002 వరకు. 10వ గ్రామీణ అభివృద్ధి అంటే రూరల్ డెవలప్మెంట్ అనేది నెక్స్ట్ 2002 నుంచి 2007 వరకు. 11వ ప్రణాళిక సమ్మిళిత వృద్ధి 2007 నుంచి 2012 వరకు.
12వ పంచవర్ష ప్రణాళిక సుస్థిర అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ 2012 నుంచి 2017 వరకు. మరి నాబార్డ్ అనేది ఎప్పుడు ప్రారంభించారంటే 1982. 1982 అంటే 80 నుంచి 85 6వ ఉంది కదా, 6వ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టారు. గరీబీ హఠావో నినాదం అనేది 4వ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టారు. 5 సంవత్సరాలు జరగని ప్రణాళిక ఏది అంటే కేవలం 4 మాత్రమే జరిగింది. ఏదంటే 5వ పంచవర్ష ప్రణాళిక. 78 నుంచి 80 వరకు నిరంతర ప్రణాళిక అనేది రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు అర్థమయ్యే ఉంటుంది కొంతవరకైనా, కానీ దీని ద్వారా మనం కొన్ని బిట్స్ అయినా చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ స్మైలింగ్.